మేము వెళ్ళే దారిలో ట్రాఫిక్ పోలీసులు ఉంటేనే ఇంకో రూట్లో వెళ్తాం. అలాంటిది ఒకడి వల్ల పోలీస్ ఇంటికే దొంగతనానికి వెళ్ళాల్సి వచ్చింది. ఆ కథ తెలియాలంటే ముందు దేవర కథ, సారీ మా కథ తెలియాలి. బా ఈ ముందర ఇల్లు. దొంగతనం చేస్తే ఇలాంటి ఇంట్లోనే చేయాలరా. అసలు మనం ఎందుకు దొంగతనం చేస్తున్నాం రా? సరదాకి. దొంగతనం సరదానా? రే నిజం చెప్పు, నువ్వు జాబ్ చేస్తున్నావా, ఇంటికి కన్నాలు వేస్తున్నావా? బార్కెళ్ళి నేను తీసిగా నాతో దొంగతనానికి ఇస్తావా? నన్ను వదిలేరా బాబు, నేను వెళ్ళిపోతాను. నేను చెప్పేది ఒకసారి. మరి మర్యాదగా అసలు ఏం జరిగిందో చెప్పు. అంటే మన లోకిగాడు ఉన్నాడుగా. దేవుడా రేయ్, ఆ యద వల్ల నా జీవితం ఇలా తయారైంది. మన సిట్టింగ్ లో కూడా వీరు పంటితో ఓపెన్ చేస్తే పన్నీరిగిపోయింది. అది ఆ లోకేష్ గారికి చెప్తే ఈ పంటితో ఓపెన్ చేయరా అన్నాడు. వాడి పేరెత్తితేనే దరిద్రం రా. అసలు వాడి పేరేంట్రా? లోకేష్. అదేదో మార్వల్లో లోకిలాగా అంత గొప్ప చెప్తావేంటి? ఒకసారి చెప్పేది చెప్పేంటి? అసలు నిన్న నైట్ ఏం జరిగిందంటే, అందరూ మందవుతే ధైర్యం వస్తా అంటారా? ధైర్యం ఏం రాదు, మరి భయం అయ్యేది అంతే. భయం ఏంట్రా? రే ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు? నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ రా, పేరు సత్య. వదిలేస్తే ఎక్స్ట్రా అవుతుందిరా. అయినా ఎందుకు వదిలేస్తారా? అది అందరికి ఎక్స్ అని తెలిసి. ఏయ్ చిన్నమ్మ, నాతో గిఫ్ట్లు కొనించుకొని ఇప్పుడు వేరే మాత్రం ఫోటోలు దిగి పెడుతుందిరా. కళ అంట మన గురించే. హలో, అమ్మా ఎత్తేసిందండి ఫోన్. ఇప్పుడు ఏం మాట్లాడాలి? రే లోకి, బా ఎంత ప్రేమ పిలిచా బేబీ. ఏరా చెత్త నా కొడుకా, సిగ్గులేదా ఇంకా కాల్ చేయడానికి? ఇంకోసారి కాల్ చేస్తే మా నాన్నతో చెప్పి జైల్లో పెట్టేస్తా. అరే రే, నేను తిట్టి పెట్టేద్దాం అనుకుంటే ఇది తిట్టి పెట్టేసిందేంట్రా? రే రామ్ చెప్పరా, ఏం చేయాలి చెప్పరా? రే కాల్ కట్ చేస్తే ఏంట్రా, వాయిస్ మెసేజ్ పంపు, ఫ్రీ ఉన్నప్పుడు ఇంటర్లే. నువ్వు సూపర్ రా, అందుకే నీతో సిట్టింగ్ వేసింది. వసే సత్య, అదిరా సత్య జరిగింది. బా మంచే జరిగింది. అయినా వాళ్ళ నాన్న సముద్రం అంటగా తీసుకెళ్ళి లోపల పడేస్తే కానీ సిగ్గురాదా యాదవ్కి. రే సత్య, ఆ సిఐ ఇల్లు ఇదేరా. శ్రీరామ్, ఎన్నోసార్లు సిట్టింగ్ లో ఐ లవ్ యూ చెప్పావు కదరా. నువ్వు నిజంగా లవ్ చేస్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదరా, ప్లీజ్ పదరా. అయినా వాడు మాట్లాడితే వాడు రావాలి కానీ మనం ఎందుకు వచ్చాం రా? ఎందుకు వచ్చామంటే, బూ వీడా ఎర్రలోకి మధ్యాహ్నం పట్టిందా లేవడానికి? నేను నైట్ వచ్చేసాగా. మనం జైలుకి పోతాం రా. జైలేంట్రా? రాత్రి తాగేసి దానికి వాయిస్ మెసేజ్ పెట్టాం కదరా, అది కనుక చూసి వాళ్ళ నాన్నకి చెప్పింది అనుకో, మనం జైలు కాదు డైరెక్ట్ చంపేస్తాడు. అసలే వాళ్ళ అయ్యే ఎన్కౌంటర్ సముద్రం. మరి చూసే లోపు డెల్ చేసి దొబ్బించుకోరా. మళ్ళీ భయం వేసి తాగిన మతలో డిలీట్ ఫర్ మీ కొట్టారా. కన్ఫర్మ్ రా, మనకు సావే. మనమంటామేంట్రా, నాకేం సంబంధం రా? నాకు అసలు ఆ వాయిస్ మెసేజ్ ఐడియా ఇచ్చిందే నువ్వు బే. రే అదేదో తెలియక చెప్పేది నువ్వు. మా అయ్య పొద్దునే వచ్చాడు, నేను ఇప్పుడు రాలేను. సో ఆ పిల్ల మెసేజ్ చూసే లోపు నువ్వు వెళ్ళి డిలీట్ చేయాలి, లేకపోతే నాతో పాటు నువ్వు కూడా చచ్చిపో. రే లోకి, బా
ఇలాంటి ఏదో పని చేయాలంటే ఇంకో ఏదో ఉండాలి. ఎవరున్నారబ్బా? లైఫ్లో ఎక్సైట్మెంట్ మిస్ అవుతుంది మావా, అందుకే నీ దగ్గరికి వచ్చా. సీల్ ఫెలో. రే లోకి, నైట్ బయటికి వెళ్దామా? ఒప్పుకా మావా. రే అయినా ఫోన్ కావాలంటే ఆ పిల్ల ఇచ్చేస్తుందా? ఆడితో తిరిగి నీకు మైండ్ మింగిందా? వాడు మెసేజ్ పంపిన ఫోన్ వేరేది, అది ఇంట్లోనే ఉందిరా. రేపు మార్నింగ్ అది ఇంటికి వచ్చే లోపు మెసేజ్ డెలీట్ చేయాలి. అది కాదురా మావా. ప్లానింగ్ అంతా నేను పక్కాగా చేశారా. నువ్వు మూసుకొని నాతో వస్తే చాలు. నీ ఫోన్కి ఏమైందిరా? స్లైస్ వాళ్ళు ఊరికే కాల్ చేస్తున్నారా, అందుకే పడేసా. ఈ ఫోన్ అయితే ఫోన్ పే లేదని చెప్పొచ్చుగా. బా, ఇంత వర్స్ట్ గడవేంద్రా నువ్వు. నేనంతే. అమ్మ దీనమ్మ, వాచ్మెన్ గాడా? అని మ్యాటర్ లోకి గారు చెప్పలేదేంటి? కుక్కల వాసన చూసిన చాలు, లేగు. అమ్మ నా కొడుక, నువ్వా? లోపలికి ఎలా వచ్చారా నాకంటే ముందే? మెయిన్ గేట్ ఓపెన్లోనే ఉంది. ఛీ, అనవసరంగా గోడ దూకొచ్చా. ప్లాన్ ఉంటే సరిపోదు, నాలా బ్రెయిన్ ఉండాలి. అవునా సార్? సరే సార్, వెళ్దాం సార్. పదండి సార్. రే, ఇంట్లో ఎంటర్ అవడానికి ఏదైనా ఒక ఐడియా చెప్పరా. ఒక్క దారి ఉంది. ఏంటది? ఇంటి వెనుకలు ఉండే మాన్యువల్లో దూరి ఇంట్లో ఉండే బాత్రూమ్ నుండి బయటికి రావడం. రే, చత్. నువ్వే చెప్పురా. ఇంటి వెనకాల నుండి ట్రై చేద్దాం, పదా. పద. వచ్చేసిందిరా మమ్మ, పద లోపలికి వెళ్దాం. రే నిజం చెప్పు, పార్ట్ టైంలో ఇంటికి కన్నాలేస్తున్నావు కదా? అలాంటిదేం లేదురా. మరి ఫుల్ టైమా? అయ్యా నీకు వదన్నాం, వచ్చిన పని చూద్దామా. ఇక్కడ కూర్చున్నావేంట్రా? పదరా, ఫోన్ ఎతకాలి. ఫోన్ అవసరం నీది, నువ్వు వెళ్ళి ఎత్తుక్కో. నాకంత ఓపిక లేదు, నేను ఇక్కడ రిలాక్స్ అవుతా. చిన్ని అబ్బా. అబ్బా, అలా పడ్డావేంట్రా? మావా, జోక్ సౌండ్ వినపడిందిరా. చూడు, సౌండ్ వినపడ్డా. జోకులు వేస్తావేంట్రా? రే మావా, వాళ్ళ నాన్న ఇంట్లోనే ఉన్నట్టున్నాడు రా. పోబే. లోకిగాడు అన్ని పక్కగా ప్లాన్ చేసాకే మనకు చెప్పాడురా. అయినా వాళ్ళ నాన్న ఇంట్లో లైట్లైన్ ఆఫ్ చేసుకుని ఎందుకుంటాడ్రా. పద. కరెక్టేరా మావా, మరి నాకు అనిపించింది ఏంటంటావు? రే, చాలా మందిని చూసిన ఇలాంటి వాళ్ళని. అయినా గన్ను వాడి చాలా రోజులైంది, ఇప్పుడు వాడాల్సి వస్తుందేమో. అమ్మదినమ్మా, థ్యాంక్ యూ బాలయ్య, బతికించావు. అయినా ఎందుకు అయ్యా ఇరికించావు? నన్ను వదిలేసి వచ్చి ఇక్కడేం చేస్తున్నావురా? అలసిపోయి ఆకలేసింది మావా. ఆ సిఏ గారు చూస్తే మన ఇద్దరిని చంపి మన దినాల్లో భోజనాలు పెడతాడు. అక్కడ కూర్చొని తిను. రేయ్,
నా ఫ్యామిలీ అంతా తిరుమల పంపించి నేను ఇక్కడే ఎందుకున్నానో తెలుసా? చీకట్లో బాత్రూమ్కి వెళ్ళడానికి. అరే నూరు మూసుకోరా. ఎవిడెన్స్లన్నీ మాయం చేయడానికి. ఒక్క పేపర్ ఎవిడెన్స్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి దొరకకూడదు. 5 సంవత్సరాల నుంచి కట్టలేదు. ఈసారి స్ట్రిక్ట్ ఆఫీసర్ వచ్చాడని కట్టేస్తామా? రేమో మనం కాలేజ్ ఫీజు కట్టినట్టే వీడి ఇన్కమ్ ట్యాక్స్ కట్టడేమోరా. మనం కాదురా నువ్వు. దీని గురించి ఎవరికి తెలిసినా వాళ్ళని ఎన్కౌంటర్లో లేపేస్తా. అరే ఇప్పుడు మనకు తెలిసింది కదరా మామ, మనల్ని చంపేస్తాడా? అదేరా నాకు భయంగా ఉంది. లోకి ఇక్కడ మిస్ అయిపోతాడేమో. అన్ని కలిపి లేపేమందామా? రే త్వరగా ఫోన్ ఎక్కడ కనిపెట్టి మెసేజ్ డెల్ చేసి ఇక్కడి నుంచి బయటపడాలి. ఆ తర్వాత నీకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదు. సరే పద. రేపు ఉదయం నేను ఆఫీస్కి వచ్చే లోపల ఆ పేపర్స్ అన్నీ నా టేబుల్ మీద ఉండాలి. అమ్మాయి ఫోన్ సీక్రెట్గా ఎక్కడ పెట్టిందో కనిపెట్టాలరా. ఇలాంటప్పుడే మనం నాన్న ప్రేమతో అలా ఆలోచించాలి. మీ నాన్న మా నాన్న. నాన్న ప్రేమతో సినిమాలాగా, అంటే మనకంటే తెలివైన వాడు ఎలా ఆలోచిస్తాడో అలా. ఎరా మామ లాకర్లో ఉంటుందంటావా? లాకర్లో పెట్టడానికి ఏదైనా మేకప్ కిట్టా? ఫోను ఎక్కడ ఉంటుంది చూడు. కబోర్డ్లో లేదురా. డ్రెస్సింగ్ టేబుల్లో లేదురా. టేబుల్ మీద లేదురా. అది మనకి దొరికేలోపే మనం సేకి దొరికిపోతాం రా. రే మనల్ని ఎన్కౌంటర్ చేస్తే లోకి గడ్ మిస్ అయిపోతాడేమరా. రే మామ ఫోన్ దొరికిందిరా. ఎక్కడుందిరా? నీ అబ్బా ఇరికించకూడదురా. ఫోన్ సైలెంట్ లో పెట్టి దుబ్బించుకో. నాకేం తెలియదు. నాకేం సంబంధం? నాకిస్తావే. ఆగండ్రా. ఎవర్రా మీరంతా? ఏం చేస్తున్నారా ఇక్కడ? చంపేస్తా ఒక్కొక్కరిని. ఇంత బ్లాక్ దొబ్బుతున్నావేంట్రా? నీ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కి ఇన్కమ్ లేకుండా అయిపోయింది కదరా. అయిపోయిందిరా, నీ పని అయిపోయింది. రే మామ షూట్ చేయి. నా దగ్గర గన్ లేదురా. అరే కెమెరాతో షూట్ చేయరా. రే నా ఫోన్లో కెమెరా కూడా లేదురా. రే ఎవర్రా మీరు? సిఐడియా సిబిఐయా? అంటే నేను సిఎస్సి సార్, వీడి ఈసీ సార్. ఒరే సింకులో లేకుండా మాట్లాడతావేంట్రా? ఇప్పుడు అదా ఇంపార్టెంట్. పదా. ఎరా నీతి లేని కుక్క, మమ్మల్ని చంపేద్దాం అనుకున్నావా? అసలు ఏమైందిరా? మెసేజ్ డిలీట్ చేశారా లేదా? ఏమైందా? మెసేజ్ డిలీట్ చేద్దామని ఫోన్ ఓపెన్ చేసామా? రే మామ ఫోన్ దొరికిందిరా. ఎక్కడుందిరా? మనం అన్ని చోట్ల వెతికాంరా, దిండు కింద చూడలేదురా. రే ఓసారి ఇలా వచ్చి చూడరా, పూల మధ్యలో ఫోటో పెట్టింది. ఎరుపు చేశాను సింబల్ గా చెప్పడానికేమో. ఇప్పుడు నీకేమైంది ముఖం ఎరుపులా పెట్టావు? మా సరిగ్గా చూసి చెప్పమా, ఈ పిల్లేనా? అవును ఆమెనే. ఇప్పుడు నువ్వెందుకు ముఖం ఎరుపులా పెట్టావు? ఈ పిల్ల నా కాలేజ్ క్రష్ రా. అందుకే నేను లోకి గడితో తిరగనని చెప్పేది. నేను చూస్తుంది నువ్వు చూడరా అని వాడే ఎంకరేజ్ చేసి వాడే దొబ్బేశాడు. చెయ్యి రే ప్లీజ్ రా, నా కోసం రా. సరే త్వరగా గాని. మరి అయితే నేను ఆ మెసేజ్ ఎవరికి పంపాను రా? రేయ్ అలసిపోయి వచ్చాం, పద బార్కెళ్ళి తాగుతూ మాట్లాడదాం. పదం ఫ్లైస్ వాళ్ళు ఊరికే కాల్ చేస్తున్నారా, అందుకే పడేసా. ఈ ఫోన్ అయితే ఫోన్ పే లేదని చెప్పొచ్చుగా. బా ఇంత వర్స్ట్ గడవేంద్రా నువ్వు. నేనంతే. ఇదేంటి ఇద్దరు సైతాలు కనిపిస్తారు? అంతేకేసిందా మనకి?